అంశాలు పొందుపరిచారు? సో ఇది చాలా సుదీర్ఘంగా దర్యాప్తు చేసిన కేసు. ఆల్మోస్ట్ లైక్ 9 months ఇన్వెస్టిగేట్ చేశాము. చేసి 2018 సెప్టెంబర్లో మర్డర్ అవుతుంది. September 14th. September 18th మనం బేసికల్గా మెయిన్ ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బట్ తర్వాత ఒక 9 months పట్టింది దర్యాప్తు అంతా కూడా. అంటే మనకు అంశాలన్నింటినీ కూడా టెక్నాలజీని దాని అన్నింటినీ కూడా ఇతర రకరకాల అంశాలన్నింటినీ కూడా మనం ల్యాబొరేటరీకి పంపించి వాటిలన్నింటినీ కూడా రిపోర్ట్స్ తీసుకొని మనం తీసుకోవడానికి కొంత టైం పట్టింది. ఇంకా ఇతర అంటే ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడానికి, దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి మేము ప్రతి స్టెప్ను కూడా వాడుకోవడం జరిగిందనమాట. వాడుకొని దాన్ని చాలా పగడ్బందీగా ఒక 1600 పేజీల ఛార్జ్షీట్ తయారు చేయడం జరిగిందనమాట. చేసి సో ఆ ఛార్జ్షీట్ కూడా పలుసార్లు కూడా దాన్ని మేము డిస్కస్ చేసుకొని మార్చుకోవటం జరిగింది. మార్చుకొని డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ అంటే డ్రాఫ్ట్తో వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు దాన్ని దాదాపు నాకు గుర్తుండి ఒక 10 సార్లు దాకా చేసి ఉంటాం. లేదు ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి మళ్ళీ డిస్కస్ చేసి దీన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలని చెప్పి చూస్తూ దాన్ని అందుకు కొంత డిలే అయినా కానీ కూడా అప్పుడు రకరకాల మాటలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసులు నీరుగారుస్తున్నారు, డిలే చేస్తున్నారు, దీంట్లో మేనేజ్ చేయబడ్డారు, అన్నింటినీ కూడా ఎదుర్కొన్నాం. ఇవన్నీ ఎందుకంటే మాకు ఇదేంటే పోలీసు ఉద్యోగులు ఇవన్నీ కూడా పరిపాటి నార్మల్గా వచ్చేటప్పుడు అంటే ఒక మంచి ఉద్దేశం చేస్తున్నప్పుడు కొంత పక్కన కూడా మనకి ఇది నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, బురజల్లే వాళ్ళు ఉంటారు. ఇవన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి దాని అన్నిటికీ కూడా మేము ఎక్కడ రియాక్ట్ కాకుండా లక్ష్య దిశగా రేపు ఈ కేసుని కోర్టులో పెట్టినప్పుడు 100% కన్విక్షన్ కావాలి అనే దాంతో మేము అందరం కూడా చాలా స్పష్టమైన దీంతో వెళ్ళడం జరిగింది. సరే, ఈ కేసులో మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎన్ని రోజులు ఈ మర్డర్ జరిగిన తర్వాత ఎప్పటిలోగా అరెస్ట్ చేశారు వీళ్ళు? సో దాదాపు 8 members దాకా దాంట్లో 8 దాకా వీళ్ళంతా ఉన్నారు. దీంట్లో చేసినప్పుడు కూడా చూస్తే మనం సాక్షులు కూడా దాదాపు ఐ థింక్ 60 and odd విట్నెసెస్ కూడా ఉన్నారు. సో వీళ్ళు ఒక బల్కీ ఛార్జ్ షీటు విత్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ తీసుకుంటూ ఇది నార్మల్గా చేసిన కేసు లాంటిది కాదు. ఇది ఫస్ట్ బేసికల్గా ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కడన్నా ఒక కేసు అయితే కనుక కాల్ లెటర్స్ను లేకపోతే CCTV ఫుటేజెస్ జనరల్గా చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. బట్ ఇది అట్లాంటి కేసు కాదు. దీంట్లో చాలా మనకి అర్థం కాని అంశాలు చాలా బయటికి అంటే మనకు కనపడదు. ఎక్కడ కూడా ఏది రాని దాన్ని కూడా అన్నింటినీ కూడా మనం తీయాల్సి వచ్చింది. తీసి ఈవెన్ అంటే ప్రతి దీంట్లో కూడా లోతుగా పోయి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళతో డిస్కషన్స్ పెట్టేవాళ్ళం. పెట్టి తర్వాత ప్రాసిక్యూటర్స్తో కూడా కూర్చొని చాలా సందర్భాల్లో డిస్కస్ చేసేవాళ్ళం. అండ్ ఈవెన్ జిల్లా జడ్జి గారిని కూడా పలుసార్లు కలిసి వారికి కూడా రిక్వెస్ట్ చేసాం ట్రయల్ స్టార్ట్ చేయడం దాని విషయంలో. అండ్ ఇంతేకాకుండా మాకు అప్పుడు IG స్టీఫెన్ రవీంద్ర గారు ఉండేవారు అండ్ DG మహేందర్ రెడ్డి గారు ఉండేవారు. వారు కూడా మాకు పలు కీలకమైనటువంటి అంటే దాని సూచనలు చేస్తుండేవారు.